ఆంధ్రలో ఏం జరుగుతుందంటే శ్రీరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఆమె సినిమాలు అవి ఇవి లేవు ప్రజెంట్. ఏదో చేపల పులుసు యూట్యూబ్ ఛానల్ చేసుకుండేది. రాజకీయాల్లో దిగి కొద్దిగా అవసరం లేదు రాజకీయాలు మనకి. శ్రీరెడ్డి దయచేసి ఎక్కడున్నా కంపల్సరీ హైదరాబాద్ కి వచ్చి ఎక్కడో వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో చేపల కూరకు చికెన్ కూరకు అవి చేస్తుంటారు కదా, అవి చేసుకొని ఉండాలని రిలీజ్ అయిన తర్వాత కోరుకుంటాం. అన్న అంటే చూసుకుంటే పోలీసులు కూడా తీసుకుంటున్నారు. అసలు ఏంటి శ్రీరెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నావు? చర్యలే ఉండవు కానీ లేడీస్ మీద చర్యలే ఉండవు. ఏదో జరిగింది ఏదో జస్ట్ విచారణ చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. ఓకే, బయటకు వచ్చేది శ్రీరెడ్డి. దాని తర్వాత రాజకీయాల్లో గడువు పెట్టుకోకుండా ఏదో తల్లి దయచేసి చేసుకో చేపల కూర అంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీని అలాగే నారా లోకేష్ గారిని కూడా మాట్లాడారు కదా గతంలో ఎన్నెన్నో మాటలు, మరి వాటికి పరిష్కారం ఏంటి? మనము అది మాట్లాడడం అనేది తప్పు. అదంటే వేరే వాళ్ళు ప్రేరేపించారా లేదంటే ఏమంతలకి మాట్లాడిందా ఏంటో మనకైతే తెలీదు. అది ఏంటంటే మాట అనేది చెప్పిన తర్వాత అది వెనక్కి తీసుకోవడానికి అవ్వదు. ఓకే, జరిగిపోయింది. ఇప్పటి నుంచి కొద్దిగా అటు వెళ్ళొచ్చిందిగా, కొద్దిగా మార్పు చెందుతుంది. శ్రీరెడ్డి ఏదో పని చేసుకుంటుందని సినిమాలు చూసుకుంటారు. మీరు ఏం కోరుకుంటున్నారు శ్రీరెడ్డి? అదే కోరుకుంటాను శ్రీరెడ్డి నుంచి. ఎందుకు మనకి సినిమాలు చేసుకుంటాం, సినిమా ప్రేక్షకులు నేను. ఓకే, సినిమాల్లో మనకి అవకాశం రావట్లేదు. యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి, చేపల కర్రీస్ అవి ఇవి చేస్తాను. చేసుకో మంచిగా. ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నీకు అవకాశాలు రావట్లేదు. ఓకే, తమిళ్లో మన లారెన్స్ గారు ఉన్నారు, ఆయన అవకాశం ఇస్తాను రమ్మని చెప్పారు. ఆ తమిళ్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మీకు తెలియదు ఆ విషయం. శ్రీరెడ్డి గారికి తెలుగులో కొద్దిగా తక్కువ ఉన్నా కూడా వచ్చిన తర్వాత సినిమాలు యూట్యూబ్ లో అవి ఇవి చేసుకొని మాకు రాజకీయాలు వద్దు, అవసరం లేదు అని చెప్తాను శ్రీరెడ్డికి ఒక లవర్ గా. శ్రీరెడ్డి ఫ్యాన్ నేను, శ్రీరెడ్డి లవర్. శ్రీరెడ్డి నా హార్ట్. మరి ఏం చేస్తావు, కలుద్దాం అంటే ఎక్కడెక్కడో వెళ్ళిపోతాను, ఏమేమి మాట్లాడుతుంది. నాకెక్కడ దుబ్బులు తెప్పిస్తుందో అని చెప్పి నేను సైలెంట్ అయిపోయా. వచ్చేసారి కనపడితే కంపల్సరీ మాట్లాడి దయచేసి వద్దు, మనకు ఆ రాజకీయాలు వద్దు. మనం ఏదో చేపల కర్రీ చేసుకుందాము, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాము, నేను నీతో ఐకమత్యంగా పాలు నీళ్ళ కలిసిపోదాం ఇద్దరము. పెళ్ళొద్దు కానీ అన్ని కావాలా? అన్ని కావాలంటే అన్ని కాదు, పెళ్ళొద్దు ఏమొద్దు మనకి. ఏదంటే ఒక మార్గదర్శనంలో పెడదాము అనుకుంటున్నా. అంటే జీవితానికి ఒక సినిమాలో ఉద్ధరిస్తావు. ఉద్ధరించడం కాదు, అదేగా మరి ఉద్ధరిద్దామని ఫిక్స్ అయ్యావు. ఒక మార్గంలో, చెడు మార్గంలో వెళ్లే వాళ్ళని మంచి మార్గంలో పెట్టే దాంట్లో నేను ముందు ఉంటా. అందుకని శ్రీరెడ్డి కూడా ముందు పెడతాను. అందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, శ్రీరెడ్డి మీకు ఏదో బంధం ఉన్నదంటున్నారు. ఏంటి? నాకు శ్రీరెడ్డికి ఎటువంటి బంధం లేదు. నేను హైదరాబాద్ షర్ట్ కూడా శ్రీరెడ్డికి ఇష్టం అని కూడా కొన్నాను. ఏమొచ్చింది శ్రీరెడ్డిలో నీకు? ఏమొచ్చి నువ్వు అట్లా లవర్ గా ఫీల్ అవుతున్నావు? లవర్ కాదు, ఒక చెడు మార్గంలో పోయేటోళ్ళని నేను మంచి మార్గంలో పెడతాను అనమాట. అందుకు శ్రీరెడ్డి కూడా మంచి మార్గంలో పెడదాం అనుకుంటున్నా. అంతే. ఒక మాటలో శ్రీరెడ్డి కోసం చెప్పిందే చెప్తా. మళ్ళా వద్దు శ్రీరెడ్డి, దయచేసి మన రాజకీయాలు వద్దు, మన యూట్యూబ్ ఛానల్ ఉంది నడుపుకో అని చెప్పా. ఈయన దాని తర్వాత సినిమాలు తమిళ్లోకి వెళ్ళు, మన తెలుగులో లేవని చెప్పావు కదా, తమిళ్లోకి వెళ్ళి చేసుకో. ఆ రాజకీయాలు ఊరికే మాట్లాడాలు, జైలు తిరగడాలు మనకి అవసరం లేదు. వీటి నుంచి వైజాగ్ మళ్ళా కిలోమీటర్లు ఉంది, యాడిపోయి మన ఏపీ నుంచే ఉంది. మళ్ళా ఏం చేసేది వద్దు మనకి రాజకీయాలు వద్దు అంతే. అంటే చూస్తే పోసానికి శ్రీమురళి గారినేమో మరొక వ్యక్తి మాట్లాడిపించారని చెప్పారు. మరి శ్రీరెడ్డి కూడా ఎవరి దగ్గర నుంచి స్క్రిప్ట్ తగిలింది? అంటే మీ అభిమానులు మీరు ఏమైనా రాసారా గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద గట్టి విమర్శలు చేయమని? ఏమేందుకు రాస్తాం, మాకు అవసరం లేదు. రాజకీయాలు వద్దని చెప్పానుగా. అది ఏం జరిగిందో మరి తెలియదు. అంటే ఆ లోపల నుంచి వచ్చేటి కొన్ని ఉంటాయి, ఇవి పక్కన వాళ్ళు ప్రేరేపిస్తే వచ్చేటి కొన్ని ఉంటాయి అనమాట. అదేందా, అవి పక్కన నుంచి ప్రేరేపించాలా లేదంటే ఈమె అంతర్గతంగా అంటే ఒక అభిమానంతో చెప్పిందా మళ్ళీ దేనికో తెలియదు. కానీ చెప్పడం అయితే చెప్పింది. తప్పేదో జరిగిపోయింది, మాటలు అయితే వెనక్కి తీసుకోవడం గత. దయచేసి శ్రీరెడ్డిని వదిలేదు. నువ్వు ప్రతిసారి చేపలు అంటున్నావు, ఆ వీడియో ఎన్నిసార్లు చూసి ఉంటావు? చేపలు చేతుంది కాబట్టి చేపల కర్రీ చేయడానికి. నిజం చెప్పు, నువ్వు చేపల కూర చూసావా? ఎన్నిసార్లు చూసి ఉంటావు? లైక్ కొట్టి కామెంట్ పెట్టావా?